హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఉత్కంఠ పోర్లో టీమిండియా ఘన విజయం. చివరి ఓవర్ వరకు సాగిన భారత్ పాక్ పోర్లో చివరకు రోహిత్ అనేది విజయం సాధించింది. దీంతో ఆడిన 2 మ్యాచ్లో 2 గెలిచి టేబుల్ టాపర్గా నిలిచింది టీమిండియా. మొత్తంగా ఐసీసీ ప్రపంచ కప్ రికార్డులలో టీమిండియా 16 మ్యాచ్లు ఆడితే 15 మ్యాచ్లు పాక్పై విజయం సాధించింది. తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. పాక్ విజయానికి చివరి 2 ఓవర్లో 20 పరుగులు కావాలి. 19వ ఓవర్ వేసిన బుమ్రా 3 పరుగులు ఇచ్చి ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు. ఇక లాస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ అయితే ఈజీగా అయింది. అక్కడ ఆల్మోస్ట్ ఓడిపోయి మ్యాచ్ను గెలిపించిన బుమ్రా, హార్దిక్ పాండ్యా. ముఖ్యంగా బుమ్రాను మనం మెచ్చుకోవాల్సిందే. ఫస్ట్ వికెట్ అందించిండు, మధ్యలో ఎకనామికల్ వేసి వికెట్లు అందించిండు. 19వ ఓవర్లో కూడా జస్ట్ 3 రన్స్ మాత్రం ఇచ్చి ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 19వ ఓవర్లోనే మనం మ్యాచ్ అయితే గెలిచినాం. అండ్ మొహమ్మద్ రిజవాన్ వికెట్ తీసినప్పుడు కూడా మనం మ్యాచ్ అయితే గెలిచినామని చెప్పుకోవచ్చు. ఇక అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 19వ ఓవర్లో 119 పరుగులకి ఆల్అౌట్ అయింది. రోహిత్ శర్మ 13 కొట్టిన 12 బాల్లో ఒక 4, ఒక 6 కొట్టిన 108 స్ట్రైక్ రేట్తో. ఇక్కడ 108 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్తో సమానం అని చెప్పుకోవచ్చు. 12 బాల్లో 13 కొట్టిండు, ఒక 4, ఒక 6 కొట్టిండు, వెంటనే అవుట్ అయ్యిండు. ఫస్ట్ ఓవర్లోనే సైన్స్ ఆఫ్రిద్ బౌలింగ్లో ఒక 6 కొట్టిండు. మంచిగా ఆడతాడు, పెద్ద నాకు అత్త అనుకున్నాం. బట్ అక్కడ మళ్ళీ పెద్ద షాట్ అక్కడ అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మనం చూసుకుంటే క్రూషల్ 13 రన్స్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. 3 బాల్లో 4 అయితే కొట్టిండు, ఒక మంచి కవర్ డ్రైవ్ కొట్టిండు, 4 కొట్టిండు. నసీం షా బౌలింగ్లో మళ్ళీ అదే బౌలింగ్లో మరి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు మరి అక్కడ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 3లో వచ్చిన రిషబ్ పంత్ మాత్రం మెచ్చుకోవాల్సిందే. మనం బౌలింగ్లో బుమ్రాని ఎంత పొగుడుతున్నామో ఇక్కడ బ్యాటింగ్లో రిషబ్ పంత్ను కూడా అంతే పొగడాలి. ఎందుకంటే మరి 42 రన్లు కొట్టింది 31 బాల్లో, 6 4లు, 135 స్ట్రైక్ రేట్తో. మరి అక్కడ ఇక్కడ 135 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో అని చెప్పుకోవచ్చు ఈ వికెట్లు అయితే. కాబట్టి మరి చాలా బెటర్ ఆడిందని చెప్పుకోవచ్చు. మరి గెలవడానికి కారణం ఇతని పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. దట్టు ఈ వికెట్లో 42 రన్లు కొట్టిండు 31 బాల్లో, 6 4లు, 135 స్ట్రైక్ రేట్తోని చాలా గ్రేట్ ఆడిందని చెప్పుకోవచ్చు. మరి అక్కడ రిషబ్ పంత్ దగ్గర నుంచి ఆయన కీపింగ్లో కూడా చాలా మంచి క్యాచెస్ పట్టిండు. ఆయన అక్కడ డిఆర్ఎస్ విషయంలో కూడా మంచిగా హెల్ప్ అయితే చేసిండు అక్కడ కెప్టెన్కి రిషబ్ పంత్. ఓవరాల్గా చూసుకుంటే రిషబ్ పంత్ పాత్ర కూడా ఈ మ్యాచ్ గెలవడంలో చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో వచ్చిన అక్షర్ పటేల్ కూడా మెచ్చుకోవాల్సిందే మనం. మరో వికెట్ పడనీయకుండా 20 రన్లు కొట్టిండు అక్కడ 18 బాల్లో, 2 4లు, ఒక 6, 111 స్ట్రైక్ రేట్తో. ఇక్కడ 111 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 160 దాంతో సమానం అని చెప్పుకోవచ్చు. 20 రన్లు కొట్టిండు, దట్టు ఈ వికెట్లో నెంబర్ 4లో వచ్చి అక్షర్ పటేల్ మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన చెప్పుకోవచ్చు టీంకి అయితే. అండ్ ఒక క్రూషల్ వికెట్ కూడా తీసుకున్నాడు మరి అక్కడ అక్షర్ పటేల్ అయితే. అక్కడ ఉస్మాన్ ఖాంది. ఇక నెంబర్ 5 వచ్చిన స్కై మాత్రం డిసప్పాయింట్ అయితే చేసిన చెప్పుకోవచ్చు. 8 బాల్లో 7 కొట్టిండు, ఒక 4 కొట్టిండు, వెంటనే మళ్ళీ అక్కడ అవుట్ అయినా చెప్పుకోవచ్చు. పెద్ద షాట్ ఆడబోయి కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిన చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి. మెల్ల ఆడి లాస్ట్ ఆకుంటే ఇంకా రన్స్ అనేది ఎక్కువ వచ్చే ఉండే అక్కడ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఆకుంటే. ఇక నెంబర్ 6లో వచ్చిన శుభన్ దూబే మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. 3 కొట్టిండు 9 బాల్లో, మరి అక్కడ సింగిల్స్ కూడా రొటేట్ చేయలేకపోతున్నాడు. అండ్ ఒక క్రూషల్ క్యాచ్ ఇడిచిపెట్టింది అక్కడ మొహమ్మద్ రిజ్వాన్ది. ఆ క్యాచ్ పడితే ఇంకా జల్లే వాళ్ళు ఆల్అౌట్ అయ్యేవాళ్ళు. బట్ అక్కడ క్యాచ్ మిస్ చేసిండు. బ్యాటింగ్లో కూడా అంత పెద్ద అయితే రాణించింది లేదు. ఖచ్చితంగా మరి నెక్స్ట్ మ్యాచ్లో అయితే ఇతనైతే డ్రాప్ చేసి వేరే ప్లేయర్ను తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ జేస్వాల్ని పట్టుకు రావాలి. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడాలి. అప్పుడైతే ఇంకా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది మన లైనప్ మాత్రం. ఇక నెంబర్ 7లో వచ్చిన హార్దిక్ పాండ్యా 7 కొట్టిండు 12 బాల్లో, ఒక 4 కొట్టిండు, మళ్ళీ వెంటనే అవుట్ అయ్యింది. అక్కడ పెద్ద షాట్ ఆడబోయి కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. మరి అక్కడ బౌలింగ్లో చూసుకుంటే క్రూషల్ 2 వికెట్లే తీసినా చెప్పుకోవచ్చు అక్కడ. ఇక నెంబర్ 8లో వచ్చిన రవీంద్ర జడేజా మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు, ముఖ్యంగా బ్యాట్తోనైతే. ఫస్ట్ బాల్కి అక్కడ డక్అవుట్ అయ్యిండు. కొంచెం అక్కడ చూసుకొని ఆడతా మాత్రం ఇతని దగ్గర నుంచి ఇంకా కొన్ని రన్స్ అనేది ఎక్కువచ్చు. 130 దాకా వెళ్ళేది టీమిండియా. బట్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు రవీంద్ర జడేజా దగ్గర నుంచి. ఇక నెంబర్ 9లో వచ్చిన హర్షదీప్ సింగ్ 9 రన్లు మాత్రం క్రూషల్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి. 13 బాల్లో 9 కొట్టిండు, ఒక 4 కొట్టిండు, 69 స్ట్రైక్ రేట్తో. ఇక్కడ 69 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 120, 130 స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 2లో వచ్చిన బుమ్రా కూడా ఫస్ట్ బాల్కి డక్అవుట్ అయ్యిండు. నెంబర్ 11లో వచ్చిన సిరాజ్ మాత్రం 7 బాల్లో 7 కొట్టిండు. ఇదే అక్కడ మ్యాచ్ విన్నింగ్ నాకని చెప్పుకోవచ్చు సిరాజ్ దగ్గర నుంచి. ఈ 7 రన్లతో అక్కడ మ్యాచ్ అయితే గెలిచింది టీమిండియా. కాబట్టి ఓవర్లో చూసుకుంటే మరి అక్కడ హర్షదీప్ అండ్ సిరాజ్ దగ్గర నుంచి ఓవర్లో చూసుకుంటే 16 రన్లు అయితే వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యనే. ఈ 16 రన్లు అక్కడ చాలా టీమిండియాకి అయితే విన్నింగ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక దీంతో 119 పరుగులకు టీమిండియా ఆల్అౌట్ అయింది. 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. బౌలింగ్ అనుకూలిస్తున్న పిచ్పై నిదానంగా బ్యాటింగ్ చేసేందుకు ఆ జట్టు ఓపెనర్లు మొగ్గు చూపారు.
10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 57 పరుగులకు ఒక వికెట్తో నిలిచింది. ఇంకా చేయవలసిన పరుగులు తక్కువనే, 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఆల్మోస్ట్ మ్యాచ్ గెలుస్తాం అనుకున్నది. బట్ అక్కడ భారత్ పేసర్లు మాత్రం వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. అక్కడ బుమ్రా, సిరాజు, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ వాళ్ళకి డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి అక్కడ మరి పాక్పై ఒత్తిడి పెట్టి అక్కడ రెగ్యులర్గా వికెట్లు తీసుకుంటూ అక్షర్ పటేల్ వచ్చి రెండవ వికెట్ తీసుకున్నాడు అక్కడ ఉస్మాన్ ఖాంది. ఆ తర్వాత డేంజర్స్గా కనబడుతున్న ఫాకర్ జమన్ వికెట్ తీసిండు అక్కడ హార్దిక్ పాండ్యా. అక్కడ మళ్ళీ 14 ఓవర్లలో వచ్చి అక్కడ బుమ్రా అయితే మరి అక్కడ రిజ్వాన్ని క్లీన్ బౌల్ చేసిండు. ఆల్మోస్ట్ ఇక్కడ మనం 50% మ్యాచ్ అయితే గెలిచినాం. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా బుమ్రా వెంటనే వికెట్లు తీసుకున్నాడు. లాస్ట్ 2 ఓవర్లలో 20 పరుగులు కావాలి. బట్ అక్కడ బుమ్రా వేసిన 19th ఓవర్లో జస్ట్ 3 రన్లు మాత్రం ఇచ్చిండు అక్కడ. అండ్ క్రూషల్ వికెట్ కూడా తీసుకున్నాడు. ఇక లాస్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ అయితే ఈజీ అయింది. ఇక మనం మ్యాచ్ అయితే గెలిచినాం. ఇక బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీంకి అవసరమైనప్పుడు వికెట్లు అందించిండు, అపోజిట్ టీంని ప్రెజర్లో ఉంచిండు, మ్యాచ్ను గెలిపించిండు టీమిండియాకి అయితే. బుమ్రా మరి 4 ఓవర్లో జస్ట్ 14 రన్స్ మాత్రం ఇచ్చి 3 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు 3.5 ఎకనమీతోని. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు ఇచ్చిండు 24 రన్లు ఇచ్చిండు, 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు 6 ఎకనమీతోని. అక్షర్ పటేల్ ఒక వికెట్ ఇచ్చిండు 2 ఓవర్లో 11 రన్లు ఇచ్చి. హర్షదీప్ సింగ్ కూడా కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక క్రూషల్ వికెట్ అయితే తీసిండు. ఇక సిరాజ్ జడేజా కూడా మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. సిరాజ్ వికెట్ లేకుండా కానీ 4 ఓవర్లో జస్ట్ 19 రన్స్ మాత్రం ఇచ్చిండు 4.8 ఎకనమీతోని. ఇక జడేజా కూడా 2 ఓవర్లు ఇచ్చిండు 10 రన్లు మాత్రం ఇచ్చిండు, మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్లో చూసుకుంటే మరి ఓడిపోయి మ్యాచ్ అయితే గెలిపించారు అక్కడ మన బౌలర్స్ ఇద్దరు. అక్కడ హార్దిక్ పాండ్యాని బుమ్రాని ఇద్దరిని కూడా మెచ్చుకోవాల్సిందే. ఇక సిరాజ్ కానీ జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ వీళ్ళు కూడా మంచిగా కాంట్రిబ్యూట్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్లో వచ్చిన హర్షదీప్ అండ్ సిరాజ్ దగ్గర నుంచి 16 రన్లే ఇక్కడ మ్యాచ్ డిఫెండింగ్ నాక్స్ అని చెప్పుకోవచ్చు. సిరాజ్ 7 కొట్టిండు, హర్షదీప్ సింగ్ 9 కొట్టిండు. 6 రన్స్ ఇక్కడ మరి క్రూషల్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి అయితే. ఇక అక్షర్ పటేల్ అండ్ రిషబ్ పంత్ నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి. ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. అక్కడ చాలా ప్రెజర్ ఉన్నది. అక్కడ రిషబ్ పంత్ అప్పుడు వచ్చిండు, అక్షర్ పటేల్ కూడా అప్పుడు వచ్చిండు. ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే టీంకి అయితే అందించిండు. రిషబ్ పంత్ అయితే మరి 42 కొట్టిండు 31 బాల్లో 6 4 కొట్టిండు 135 స్ట్రైక్ రేట్తో. ఇక్కడ 135 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో అని చెప్పుకోవచ్చు. మంచి బ్యాటింగ్ వికెట్లు అయితే మరి నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి. బౌలింగ్లో మనం అక్కడ బుమ్రాని ఎంతో మెచ్చుకుంటున్నామో బ్యాటింగ్లో మాత్రం ఇక్కడ రిషబ్ పంత్ను మనం అంతే మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే మరి రిషబ్ పంత్ మినాయిస్తే ఎవరు కూడా అక్కడ 20 రన్లు అయితే దాటలేకపోయారు. కాబట్టి మరి ఈ నాకనేది ఎంత మనకి ఇంపార్టెంటో మనకి ఇప్పుడు అయితే తెలుస్తుంది. ఇక అక్షర్ పటేల్ కూడా 20 కొట్టిండు 18 బాల్లో మరి సెకండ్ హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. 2 4 కొట్టిండు, ఒక 6 కొట్టిండు 111 స్ట్రైక్ రేట్తో. ఇక్కడ 111 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్తో అని చెప్పుకోవచ్చు సమానం. ఎందుకంటే అట్లా ఉంది ఇక్కడ మాత్రం. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. లాస్ట్లో సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఆ నాక్స్ కూడా మ్యాచ్ డిఫైనింగ్ నాక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ గెలిచిలు 2 గెలిచిలు. ఇక టేబుల్ టాప్ లో ఉంది. ఆల్మోస్ట్ సూపర్ 8కి క్వాలిఫై అయినట్టే మన టీమ్ డే అయితే. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో. ఇక టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ June 12th నాడు అక్కడ ఇదే వెన్యూలో యూఎస్ఏతో ఆడనుంది. ఫ్రెండ్స్ మరి ఈ మ్యాచ్ కూడా మరి ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదా అనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.